హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా ఈ ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వాసవి ఇంటర్నేషనల్ సేవా ఛానల్ మరియు చిట్‌చాట్ విత్ జ్యోతి ఈ 2 ఛానల్స్‌ని మీ అందరి ఆదరాభిమానాల నేను నడపడం జరుగుతుంది. ఈరోజు మీకొక ముఖ్యమైన వ్యక్తి అంటే కాశీలో ఉంటారు. లక్ష్మి గారి పేరు. ఆవిడ క్యాటరింగు నడుపుతారు. మనకి ఇష్టమైన ఫుడ్డు అంటే ఎంతో ఆహ్, ఇంటి వంట తరహాగా చక్కగా చేసి ఊర్లు వెళ్ళే వాళ్ళకి సో, అట్లా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏదైనా ఊరెళ్ళినప్పుడు మనం మంచి ఫుడ్ కోసం వెతుకుతాము. అలాంటిది అలాగే ఇంటి తరహా భోజనం దొరికిందనుకో మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా! సో, ఈ ప్రయాణంలో ఈ లక్ష్మి గారు మీకిష్టమైన వంట చేసి పెట్టడానికి చక్కగా క్యాటరింగ్ ఏర్పాటు చేసుకొనున్నారు. ఆవిడ పేరొచ్చి లక్ష్మి గారు. ఈ క్యాటరింగ్ పేరొచ్చి శ్రీ కాశీ విశ్వేశ్వర క్యాటరింగ్ సర్వీసెస్. లక్ష్మి గారు ఇప్పుడు మన ముందున్నారు. ఆవిడ అభిప్రాయాలు, ఆవిడ మీ మీ అందరూ అంటే మీ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా ఏదో మంచి విషయాలు చెప్పాలని మన ముందుకొచ్చారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే జ్యోతి గారు. ఈ ఛానల్ చూస్తున్న వారందరికీ ఏం చెప్పాలనుకున్నారు మీరు? నేను ఇంతకుముందు మీ దయతో ఒక కార్యక్రమం చేశానండి మీ ఛానల్లో. బాగా అందరూ అభిమానంగా తెలిపి బాగా అందరూ చూస్తున్నారు. ఎవరు ఏ ఊరు నుంచి వచ్చినా అది ఆ నెంబర్ చేసుకొని మాకు కాల్ చేస్తున్నారు. ఫుడ్ కావాలి, మేము ఇట్లా కాశీలో ఉన్నామమ్మా పలానా చోట, మాకు ఫుడ్ ఇస్తారా అని అందరూ మమ్మల్ని అడుగుతున్నారు. అట్లా అడిగిన వాళ్ళకి కాదనకుండా ఇచ్చాను. మీ అందరి అభిమానాలతో నాకు ఇంకా కొంచెం ఇంకా మీ ఆదరాభిమానాలు ఇంకా పెంచుకొని మీ ఆశీస్సులు కావాలని మళ్ళీ ఈ కార్యక్రమం చేయడానికి ఇంకా కొన్ని పెంచుకున్నాము అని చెప్పడానికి కూడా ఈ కార్యక్రమం దాంట్లోకి పాల్గొని వదిలిని రమ్మని చెప్పి అడిగాము జ్యోతి గారిని. ఇప్పుడు ఇంతవరకు ట్రైన్లో రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ పులిహార పెరుగన్నం చపాతీ అనేది ఇంతవరకు చేసుకుని వచ్చాము. ఇప్పుడు ఒక 50 మంది అయినా 40 మంది అయినా 20 మంది అయినా 10 మంది పైన ఎంతమంది అయినా కానీ క్యాటరింగ్ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ మీరు ఏ ఏరియాలో ఉన్నా నాకు ఆ అడ్రస్లు తెలియకపోయినా మీరు ర్యాపిడ్ బుక్ చేసుకుంటే వచ్చి ఫుడ్ తీసుకెళ్ళే అవకాశం ఉందండి. మొన్న హైదరాబాద్ వాళ్ళు వస్తే అట్లాగే ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళందరూ ఫుడ్ బాగుందని చెప్పి మంచిగా నన్ను ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్పడం అనేది చేస్తున్నారు. ఇట్లా మీ ఆదరాభిమానాలు ఇంకా పెరగాలి, నేను ఇంకా ఇదవ్వాలి, ఆ శివయ్య ఆశీస్సులు మీ ఆశీస్సులు నాకు కావాలని కోరుకుంటూ మళ్ళీ నేను ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చానండి. కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. మీరు ఎప్పుడు వచ్చినా నాకు ఒక 2 రోజుల ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము పలానా రోజు పలానా టైంకి వస్తున్నామమ్మా, ఇంతమంది మాకు ఇది కావాలి ఈ ఫుడ్డు అని చెప్పని మీరు ఉన్న అడ్రస్లు చెప్పి ర్యాపిడ్ బుక్ చేసుకోండి, ఫుడ్ ఏం కావాలో చేసిస్తాను, తీసుకెళ్ళి తీసుకురావచ్చు. రిటర్న్ జర్నీకి కానీ మీరు కాశీ వచ్చినప్పుడు అయోధ్య, ప్రయాగరాజు, అలహాబాద్ అట్లా వెళ్ళినప్పుడు కూడా తెల్లవారుజాము 4 అయినా 5 అయినా ఒక 1000 రూపాయల పైన ఎంతైనా కానీ పేమెంట్స్ చేసి ఇస్తానండి. లక్ష్మి గారు, మీరు అసలు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఇంతవరకు వస్తానని అనుకున్నారా మీరు? అనుకోలేదు మేడం. కానీ ఎదిగాను శివయ్య ఆశీస్సులు, అందరి అభిమానుల ఆశీస్సులతో నేను ఇంత ముందుకు వచ్చాను. మీరు ఛానల్ ద్వారా నాకు బాగా అందరికీ ఒకళ్ళొకళ్ళు ఫార్వర్డ్ చేసుకుంటా మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. అటు జ్యోతి గారిని కానీ ఇటు నన్ను కానీ ఒకళ్ళొకళ్ళం ఇచ్చేసుకుంటా తన మాట పోనివ్వకుండా నేను ఇది అవ్వకుండా నాకు మంచిగా ఇంకా వ్యాపారం ఎదగాలి అని నేను మంచిగా కృషి చేస్తున్నాను. వదిన ఇది వల్ల ఛానల్ వల్ల నేను ఇంకా పైకి రావాలని ఇంకా మీ ఆదరాభిమానాన్ని పొందాలని కోరుకుంటున్నాను. చాలామంది అంటే మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చి 1 ఇయర్ దాదాపు గడిచింది. చాలామంది మెసేజ్లు పెట్టారు మీకు శివయ్య ఆశీస్సులు ఉండాలని, మీరు ఇందులో ఇంకా పైకి స్థాయికి వెళ్ళాలని. మేము మీ లక్ష్మి గారు ఇచ్చిన ఫుడ్ తిన్నామండి, చాలా చాలా బాగుంది, మాకు ఇంత కూడా గ్యాస్ ట్రబుల్ రాలేదు, చక్కగా జీర్ణం అయిందండి, హెల్తీగా మేము ఇంటికి వెళ్ళామండి అని చాలామంది మీరు ఛానల్లో చూసారో లేదో మెసేజ్లు పెట్టారు. నా ఫోన్ ఒకటి ఇదైందండి, అది గ్యాప్ వచ్చింది, దాని గురించి ఏం తెలియలా. మళ్ళీ ఇప్పుడు ఫోన్ నెంబర్ మార్చడం మూలాన ఫోన్ నెంబర్ మార్చిన ఏదన్నా ఉన్నా మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చండి. అలాగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ముందుగా లక్ష్మి గారికి తెలియజేస్తే ఏ ఊరు వెళ్ళినా ఆవిడ మీకు అంటే స్టేషన్కి అంటే ఫ్లైట్ దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వలేరేమో కానీ రైలు, బస్సు ఇంకెక్కడికైనా సరే మీకు ఫుడ్ ఆవిడ అందజేస్తారు.
కాకపోతే కొంచెం ఎక్కువ ఇవ్వగలిగితే తను కూడా తీసుకురావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే కొంచెం కొంచెం అయితే తను లొకేషన్ పెడతారు. ర్యాపిడ్ ద్వారా బుక్ చేసుకొని ఫుడ్ మీరు తీసుకోవాల్సిందిగా ఆవిడ తెలియజేస్తున్నారు. ఎవరికన్నా అంటే ఇది తిన్నవాళ్ళు 10 మందికి చెప్పారండి. అది నాకు చాలా సంతోషంగా ఉంది. పైగా కాల్ కూడా చేశారు. అంటే లక్ష్మి గారితో పాటు నాకు ఛానల్ వాళ్ళకి కూడా కాల్ చేసి, "మీరు లక్ష్మి గారికి బాగా సపోర్ట్ చేశారండి. ఆవిడ చాలా మంచి ఫుడ్ ఇచ్చారు. మీకు కూడా థాంక్స్" అని నాకు చాలామంది ఫోన్ చేశారు. వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ఛానల్‌ని చూడటమే కాకుండా అంటే సబ్స్క్రైబ్ చేస్తే, షేర్ చేస్తే ఇది అందరికీ ఉపయోగపడేది కాబట్టి అలా చేయమని నేను మనవి చేసుకుంటున్నాను మిమ్మల్ని. లక్ష్మి గారు ఇంకొక విషయం అండి. ఒక్క ఫుడ్డేనా? కాశీలో ఏమన్నా రూములుకి మీరేమన్నా ఏర్పాటు చేయగలరా? మాకు అవకాశం ఉంటే నా పనే సరిపోతుందండి. రూములు కావాలి అనుకుంటే మేమే ఫుడ్ ఇచ్చే సంస్థల నెంబర్లు చెప్తాం. డైరెక్ట్‌గా మీరే మాట్లాడుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఇది అని చెప్తాను మీరు అడిగిన దానికి. దాన్ని బట్టి మీ ప్రయత్నం మీరు చేసుకోవచ్చమ్మా. నో ప్రాబ్లమ్. రూములుగా గానీ, మీకు దర్శనాలుగా గానీ, టికెట్స్ గానీ, వెహికల్స్ కానీ ఏదైనా నేనెళ్ళే సంస్థలో అన్నిటికీ అవైలబుల్స్ ఉంటాయి. మీకు ఏది కావాలో అడిగినప్పుడు నేను వాళ్ళ నెంబరో వాళ్ళని మీకు పరిచయం చేసి మీ నెంబర్ వాళ్ళకి ఇవ్వడమో జరుగుద్ది. డైరెక్ట్‌గా మీరు మాట్లాడుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. సో, ఒక్క ఫుడ్డే కాకుండా మీకు అన్ని విధాలా గూడా లక్ష్మి గారు సహకరిస్తారు. కాకపోతే మీరు ఇక్కడ కనిపిస్తున్న స్క్రోల్ కింద కనిపిస్తున్న నంబర్‌కి మీరు ఫోన్ చేసి అంటే ముందుగా తెలియపరచాలి. ఇప్పటికిప్పుడు మీరు కాశీలో దిగిపోయి లక్ష్మి గారు రూమ్ ఉందా అంటే ఆవిడ గూడా చెప్పలేరు కాబట్టి, మీరు ఎలాగో ముందే వెళ్తారని అనుకుంటారు కాబట్టి, సో, ఆవిడకి తెలియజేయవలసిందిగా నేను అనుకుంటున్నాను. అయితే ఇంకొక విషయం లక్ష్మి గారు అంటే ఇప్పుడు చాలామంది కాశీ వచ్చి 9 నిద్దలు చేయాలి అని అనుకుంటా ఉంటారు కదా! ఇల్లు తీసుకొని రెంట్‌కుంటారు కదా! అలాంటి వాళ్ళు కూడా మీరేమన్నా భోజనం ఏర్పాటు చేయగలరా? ఆళ్ళు అడిగితే చేస్తానండి. నో ప్రాబ్లమ్. 9 నెలలు ఉండేవాళ్ళు ఏంటంటే ఇల్లు రెంట్‌కి తీసుకొని సామాన్లన్నీ వాళ్ళే కొనుక్కొని చేసుకుంటున్నారు బ్రాహ్మల్స్. అలా కాకుండా మనం ఏ కులమైనా కానివ్వండి, ఇదే అని లేదు. ఏ కులమైనా మనం అక్కడ వచ్చి ఉన్నప్పుడు ఫుడ్ కావాలి అంటే మేము అన్నిటికీ ఏర్పాటు చేస్తాము. ముందుగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లొకేషన్ షేర్ చేస్తాము. మీరొచ్చి ఫుడ్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇబ్బంది లేదు. మీ వోళ్ళు ఎవరైనా కాశీలో ఉండిపోయి ఇల్లు కొనుక్కున్న అలా ఉండాలి అనుకున్న వాళ్ళు ఏ కార్యక్రమం చేసుకున్నా, ఏ ఫంక్షన్‌లు చేసుకున్నా వాళ్ళకి ఫుడ్ కావాలంటే 20 మందైనా, 30 మందైనా నేను క్యాటరింగ్ ఇస్తానండి. అది ముందుగా నాకు 2 రోజులు, 3 రోజుల ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో చెప్పి అన్నీ మాట్లాడుకొని అడ్వాన్స్ అది ఏసాక నేను ఆళ్ళు చెప్పిన టైంకి ఆళ్ళు చెప్పిన ఐటెము ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళొచ్చండి. మీరు ఏది అడిగినా మా లొకేషన్ షేర్ చేస్తాం. నా దగ్గర ఎవరిని పంపించడానికి కుర్రవాళ్ళు ఎవరు ఉండరు. అన్నీ నేనే చేసుకుంటా. సపోర్ట్ ఎవరు లేరండి. మీరు వస్తే మీకు ఏ ఫుడ్ అయినా నేను ఇస్తాను. నో ప్రాబ్లమ్. ఒక 10 నిమిషాలు అటు ఇటుగా మీరు కోరినట్టు ఇస్తాను. సో, మీ అడ్రెస్ తెలుపగలరా లక్ష్మి గారు? వారణాసి, మదన్పూర్ ఏరియా, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ బ్యాక్ సైడ్ మేము ఉండేది. మీకు అందుబాటులోకి వచ్చేది జంగనవాడి మఠం, జమ్మూ కాశ్మీర్ బ్యాంకు, మదన్పూర్ ఏరియా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏ ఆటో వాళ్ళకైనా ఆ అడ్రస్ తెలుసుద్దండి. మీరు వెహికల్ బుక్ చేసుకున్న ర్యాపిడ్ అలాంటి ఫుడ్ కోసం బుక్ చేసుకున్నా వాళ్ళకి ఇదే లొకేషన్ అని పెట్టారు అంటే అక్కడికి వస్తారు. మా నెంబర్ ఇవ్వండి. ఫుడ్ బుక్ చేసుకున్నాక వాళ్ళకి మేము ఇచ్చి మీకు తెలియజేస్తాం. సార్ మేము ఫుడ్ ఇచ్చాము అనేది మళ్ళీ మేము మీకు కాల్ చేసి చెప్తాం. ఆ ర్యాపిడ్ బుక్ చేసుకోవడము, ఆ పేమెంట్లన్నీ మీరే చూసుకోవాలండి. నాకు బుక్ చేయడం కానీ అలా పంపించడం కానీ నాకు అలా తెలియదండి. మీరు బుక్ చేసుకొని పలానోళ్ళు వస్తారమ్మా అని మీరు ఓటీపీ చెప్తే వాళ్ళకి ఇచ్చి ఆ ఓటీపీ చెప్పి ఫుడ్ మీకు పంపిస్తానండి. అంతవరకు నో ప్రాబ్లం. సో, అందరికీ అన్నీ తెలియాలని కాదు కదండీ. కానీ అన్నిటికైనా ఈవిడికి ఎక్కువేం తెలుసంటే మంచిగా వండి పెట్టడం మాత్రం బాగా తెలుసు. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అన్నపూర్ణమ్మ అని అంటే ఈ లక్ష్మి పేరు కానీ అన్నపూర్ణ అనేస్తారు. వచ్చేసింది అంత బాగా చక్కగా వండి పెడతారు ఆవిడ. ఈసారి మీ కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా లక్ష్మి గారి చేతి వంట ఒక్కసారి తినాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పటి వరకు ఆవిడ అక్కడ ఉన్న వాళ్ళకే వండి పెట్టడం జరిగేది. ఇప్పుడు ఒక 9 రోజులు ఉన్న వాళ్ళకి కూడా వండి పెడతారు. అలాగే ఒక 10 మంది, 20 మందికి కూడా మీకు క్యాటరింగ్ ఏదైనా కార్యక్రమం చేసుకొని క్యాటరింగ్ ఇవ్వాలనుకున్న అచ్చ తెలుగు వంట చక్కగా ఆవిడ చేసి పెడతారు. సో, మీ అందరి ఆదరాభిమానాలు లక్ష్మి గారికి ఉండాలని, మళ్ళీ మనం నెక్స్ట్ ఇంటర్వ్యూకి వచ్చేప్పటికి ఆవిడ ఒక పెద్ద హోటల్ లాగా పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నిజంగా మీకు ఆల్ ది బెస్ట్ లక్ష్మి గారు. ఓకే. ధన్యవాదాలు. ఇప్పుడు అందరూ కాశీలో 9 నెలలని మొదలుపెట్టారండి. అట్లాగైనా కానీ వాళ్ళకి అవకాశం లేదు వండుకోవడానికి అని మాకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే, మాకు తెలిస్తే మేము హెల్ప్ చేయడానికి ముందుకొస్తాం. లేదు మాకిట్లా ఫుడ్ కావాలమ్మా మేము ఇన్ని నెలలు ఉంటామని కాంట్రాక్ట్ లాగా ఇన్ని నెలలు ఉంటామని అడిగినా ఇద్దరికైనా, ముగ్గురికైనా క్యారేజీ పరంగా ఇస్తాము. నెలకి ఇంతని తీసుకుంటామండి. ఆ సిస్టమ్ కూడా. రెండోది ఇప్పుడు అందరూ ప్రతి వాళ్ళు తల్లిదండ్రులను చూడకుండా బయట అనాథ శరణాలయంలో వదిలేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా కాశీలో ఉండాలి, కాశీలో లాస్ట్ పదంలో అక్కడ ఇదవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. వాళ్ళని అట్లా ఉంచి ఒక ఇల్లు తీసుకొని ఉంచి వాళ్ళ మంచి చెడు వాళ్ళు ఇంతని అమౌంట్ కడితే మా ఫ్రెండ్ ఒక ఆవిడ కాశీలో ఇట్లాంటి వాళ్ళందరినీ చేరతీసి ఒక అమౌంట్ కట్టించుకొని బ్యాంకులో వేసి ఆ ఇంట్రెస్టులతో వాళ్ళకి ఫుడ్ వరకు ఓకే. వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏదన్నా ఇబ్బంది వస్తే డాక్టర్ని పిలిపిస్తారు, చూపిస్తారు. వాళ్ళకి మెడిసిన్ ఖర్చు కానీ వాళ్ళకి ఏదైనా మంచంలో ఇది ఉండేటప్పుడు ఆ మనుషుల్ని అరేంజ్ చేస్తారు. ఆ ఖర్చు అంతా మీరే పెట్టుకోవాలండి. ఆవిడ ఫుడ్ పెట్టి వాళ్ళని అక్కడ చూసుకున్నందుకు ఇంత అమౌంట్ అని తీసుకుంటారు. అది ఎంత ఏంటి అనేది మేము మళ్ళా ఒక రూమ్ తీసుకున్నాక మీకు ఆ వివరాలన్నీ మేము మళ్ళా నెక్స్ట్ వీడియోలో వీడియోలో తెలియచేస్తామండి మేము. సో చాలా మంచి అంటే మీరు చేసే మంచి పని చాలా. ఎందుకంటే చాలా మంది కాశీలో కాలం చేయాలని చాలా మంది చూస్తారు. వస్తున్నారండి. అదే కాకుండా మీరు ఏ ఊర్లో ఉన్నా మీరు కాశీలో అన్నదానం చేయాలి. మీ పెద్దవాళ్ళ పేరు మీద ఎవరన్నా అంటే మాకు ఫొటోస్ పెట్టి ఇంతమందికి మేము చేపించాలనుకుంటున్నామమ్మా అని మీరు మాతో మాట్లాడినా మేము అన్నీ చేసుకెళ్ళి మేము అక్కడ కార్యక్రమం దగ్గర అందరికీ పేదలకి ఎంతమందికి అయితే మీరు అన్నదానం చేయదలుచుకున్నారో ఆ సిస్టమ్ కూడా నేను తీసుకున్నానండి. అట్లా చెప్పినా అవకాశం ఉంటే నేనే తీసుకెళ్ళి పంచుతా. అవకాశం లేకపోతే ఒక మనిషిని పెట్టి చేస్తాము. ఆ వీడియోలు మొత్తం మీకు మళ్ళా మేము పెడతాము రిటర్ను. మీరు చూసుకోవచ్చు. అట్లా ఏదన్నా ఉన్నా కూడా ఏ డౌట్స్ ఉన్నా ఏం కావాలన్నా నా నెంబర్‌కి కాల్ చేసి అడగండి. నాకు చేతనైనంత వరకు నేను చేస్తాను. చాలా నిజమే. ఎంతమంది రాలేని వాళ్ళు కూడా ఇట్లా మీ ద్వారా అన్నదానం కూడా చేయడానికి ఫుడ్ దొరకదు అని భయపడేవాళ్ళు చాలామంది ఉన్నారండి. మాకు తెలిసినంత వరకు మేము ఈ 2 ఏళ్లలో చాలా మంచి పేరు తెచ్చుకున్న ఫుడ్ విషయంలో. అందరికీ ఇలా ఒకళ్ళొకళ్ళు పాస్ చేసుకుంటా వస్తున్నారు. మీ అందరి ఆదరాభిమానాలకు మాత్రం ధన్యవాదాలండి. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాము. ఓకే అండి. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. లక్ష్మి గారికి మరింత ఎంకరేజ్మెంట్ చేస్తూ ఆవిడకి మన మనం చేసేది ఏం లేదండి, ఈ ఛానల్ని ఇంకొకరికి పంపించడం. అంటే ఫుడ్కి ఉపయోగపడుతుంది కదా వేరే వాళ్ళకైతే. సో అందుకనమాట ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.